8వ తారీఖు 1వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 8వ వచనం. అందరికీ కడపట అకాలమందున పుట్టినట్టు ఉన్న నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడను అనబడుటకు యోగ్యుడను గాను. ఇది అపోస్తలుడైన పౌలు తగ్గించుకుంటూ చెప్తున్న మాటలు. తను తగ్గించుకుంటున్నాడు. కొరింథీయులకు పత్రిక రాస్తూ ఆ పత్రికలో అంటున్నాడు, నేను అపోస్తలుడను అని అనిపించుకోవడానికి యోగ్యుడను కాను. ఎందుకట? నేను సంఘమును హింసించాను. సంఘం అంటే ఎవరు? దేవుని యొక్క శరీరం. దేవుని యొక్క శరీరాన్ని హింసించిన వాళ్ళు అపోస్తలులు అంటే పంపబడిన వారు కాను అని తగ్గించుకుంటున్నాడు. ఈనాడు క్రైస్తవ జీవితంలో హెచ్చులు, గొప్పతనాలు, లేనిపోని ఆడంబరాలు, ఎక్కువ చేసి మాట్లాడుకోవడాలు ఎక్కువగా ఉంటున్నాయి. నీ నోటి మాట తగ్గింపుగా ఉండాలి. తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును. ఈ పౌలు అపోస్తలుడైన పౌలు అని సుమారు 13 లేదా 14 పత్రికలు రాసినటువంటి వ్యక్తి. దేవుని కొరకు అనేకమైన హింసలు పొందినటువంటి వ్యక్తి. దేవుని కొరకు ఆస్తిని అంతటిని విడిచిపెట్టి సమస్తమును నష్టముగాను పెంటగాను ఎంచుకున్నటువంటి వ్యక్తి సైతం అంటున్నాడు, నేను అపోస్తలుడను కాను అని తగ్గించుకుంటున్నాడు. మనందరికీ కూడా తగ్గింపు జీవితాలు ఎంతో ప్రాముఖ్యమై ఉన్నాయి. దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకోవాలి. మనుషుల ఎదుట కాదు. మనుషులు ఏదో మెచ్చుకుంటారని అలా కాదు. దేవుడు ఉన్నాడు, హృదయ రహస్యాలు ఎరిగిన గొప్ప దేవుడు. నీ హృదయాన్ని చూస్తూ ఉంటాడు. తగ్గింపు అన్నది హృదయంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.